బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పర్యటన రద్దయినట్లు అధికారులు తెలిపారు. తిరుపతిలో మహిళా సాధికార సదస్సులో సీఎం పాల్గొనాల్సి ఉంది. అయితే అమరావతి తిరుపతి మధ్య దట్టమైన మేఘాలు అలుముకొని ఉండడంతో ఏవియేషన్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో పర్యటన రద్దయింది. నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ గత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడంతో జెన్జెట్ చేసిన తీవ్ర నిరసనలు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. ఇటీవల ఆ దేశ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి 9 బాధ్యతలు చేపట్టారు. నేపాల్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి అయిన ఆమె తన తొలి ప్రసంగంలోనే జెన్జెట్లపై కీలక ప్రకటన చేశారు. వారి నిరసనలో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా అమరులుగా ప్రకటిస్తామని తెలిపారు. దేశాన్ని పునర్నిర్మించడానికి అందరం కలిసి సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం అధికార జులుం ప్రదర్శించేందుకు కాకుండా ప్రజలకు సేవ చేసేందుకు పనిచేస్తుందని తెలిపారు. తాను 6 నెలల కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండనని, కొత్తగా ఎన్నికైన పార్లమెంటుకు అధికారాన్ని అప్పగిస్తారని తెలిపారు. ప్రజల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని నడిపించలేమని, ప్రజల మద్దతు ఉంటే రాబోయే ఎన్నికలు సజావుగా సాగుతాయని తెలిపారు. 2026 మార్చి 5న నేపాల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నట్లు అధ్యక్షుడు రామచంద్ర ప్రకటించారు. గత పార్లమెంట్ను ఆయన రద్దు చేసిన అనంతరం తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం నేపాల్లో పరిస్థితులు అదుపులోకి రాగా కర్ఫ్యూ నిషేధాజ్ఞలను ఆర్మీ ఎత్తివేసింది. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో కొత్తగా నిర్మించనున్న జిల్లా కోర్టు భవనాల కోసం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ స్థలాన్ని పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఇతర అధికారులతో కలిసి ఆయన పుట్టపర్తిలోని కప్పలబండ సమీపంలో 3 వేర్వేరు ప్రదేశాలను పరిశీలించారు. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలంపై కోర్టు వివాదం ఉందని బార్ అసోసియేషన్ నాయకులు న్యాయమూర్తికి వివరించారు. మెరుగైన స్థలాన్ని గుర్తించి జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. స్థల పరిశీలన అనంతరం జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ వెలుగుతోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవన్ చేపట్టిన సారథ్యం యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం అవినీతి, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అవలంబించిందని విమర్శించారు. ప్రస్తుతం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ నినాదంతో ముందుకు వెళ్తున్నారన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాం, ట్రిపుల్ తలాక్ ను రద్దు చేశామని గుర్తు చేశారు. एनडीए की सरकार में आंध्र प्रदेश में मोदी जी के नेतृत्व में और वर्तमान में वेंकैया नायडू, हमारे चंद्रबाबू नायडू जी के नेतृत्व में आंध्र प्रदेश किस तरीके से तरक्की की ओर आगे बढ़ रहा है। मैं यहां यह भी बताना चाहता हूं और आपको धन्यवाद देना चाहता हूं
क्योंकि व्हेन आई केम टू तिरुपति, जब मैं तिरुपति में आया था तो उस समय मैंने कहा था कि उस समय की भ्रष्ट वाईआरसीपी की सरकार, जो सरकार गवर्नेंस लेस थी, नॉन गवर्नमेंट गवर्नमेंट थी, नॉन गवर्नेंस था, करप्शन चरम सीमा पर था, उस सरकार को बदलने की आवश्यकता थी। और मुझे खुशी है कि आपने प्रधानमंत्री नरेंद्र मोदी जी की बात को सुना और आपने उस सरकार को बदल डाला और हमारे चंद्रबाबू नायडू जी के नेतृत्व में आंध्र प्रदेश में आपने सरकार बनाई। आपको बहुत बहुत धन्यवाद एनडीए की सरकार बनाने के लिए। एनडीए की सरकार కూటమి ప్రభుత్వంపై ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఘాట్ విమర్శలు చేశారు. డయేరియా కేసులపై మంత్రులు అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. బాధితులను తాము కలిశామని చెప్పారు. క్యాంపుల దగ్గర సరైన వైద్యం ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత డబ్బులతో బయటకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారన్నారు. విజయవాడ అమ్మవారి ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తామని చెబుతున్నారు. మీరు ఉత్సవాలను గొప్పగా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, గత 100 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. అదేవిధంగా మల్లాది విష్ణు గారు ఒక ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, ఏదైతే మా పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులు డాక్టర్లైన జగన్మోహన్ రావు గారు, సత్తెనపల్లి ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ సుధీర్ రెడ్డి గారు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, మా డిప్యూటీ మేయర్స్ అయిన శైలజారెడ్డి గారు, బెల్లం దుర్గా గారు, రాష్ట్ర నాయకులైన మహేష్ గారు, ఆసిఫ్ గారు, అదేవిధంగా మా సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరం గారు ఈరోజు ఇంటింటికి వెళ్ళి గత 5 రోజులుగా ఏదైతే ప్రజానికం డయేరియాతో ఇబ్బంది పడుతున్నారో అవన్నీ గారు ఆ ఒక ప్రజానికాన్ని కలుసుకుని నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏదైతే ఒక పక్క మంత్రులు అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది, ఈరోజు ప్రభుత్వం తరపున డాక్టర్లు కానివ్వండి, లేకపోతే మందులు అన్ని గారు మేము అందిస్తున్నాం అని చెప్పని ప్రతి ఒక్కరు గారు మంత్రులు అందరూ గారు చెప్తే, కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజానీకం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ గారు ఎంతో బాధపడుతున్నారు. అరే ఇక్కడ క్యాంపు దగ్గరికి వెళ్తే ఏ ఒక్కరి గారు మమ్మల్ని పట్టించుకోలేదు, మేము మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి 40,000, 50,000, 70,000, 1,50,000తో మా పిల్లలకి మా అందరి గారు మేము వైద్యం చేపించుకున్నామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు ఇబ్బంది పడుతున్నారు. మల్లాది విష్ణు గారు ఒక ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, ఏదైతే స్థానిక ప్రజల ఇబ్బందులపై ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో స్పందించాలని వైసీపీ మాజీ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. డయేరియా కేసులు నమోదై 5 రోజులవుతున్నా సరైన చర్యలు లేవని ఆయన మండిపడ్డారు. డయేరియా బాధితులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు వారు చెబుతున్న బాధలు వర్ణాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి దగ్గరలో ఉన్న విజయవాడ పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఎలాగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మందులు అందించండి. ఇక్కడి నుంచి మా డాక్టర్లు చూసినటువంటి నిజ నిర్ధారణలో అనేక విషయాలు బయటపడ్డాయి. ప్రజలు వాళ్ళ జేబులకి చిల్లు పడతా ఉంది. ప్రజలు వాళ్ళ జేబుల్లో ఉన్నటువంటి డబ్బుల్ని ప్రైవేట్ హాస్పిటల్కి కడతా ఉన్నారు. అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఈ క్యాంపులో పిల్లలకు సంబంధించినటువంటి పీడియాట్రిషియన్ సంబంధించినటువంటి డాక్టర్లు లేకపోవటం, ఇక్కడ నుంచి చిన్నపిల్లలకి ఎటువంటి విపత్తు వచ్చినా ఆపద వచ్చినా వారందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవటం. ఇలాగా ఈ నిజ నిర్ధారణ కమిటీ అనేక విషయాలను ఈరోజు పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం చెబుతా ఉంది. ఇది మంత్రులు పర్యవేక్షించాల్సి. ఈరోజు వైద్యారోగ్య శాఖ మంత్రి గారేమో వైద్యం గురించి మాట్లాడరు, ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడరు. వచ్చి ఏం మాట్లాడతారో ఆయనకే తెలియనటువంటి పరిస్థితి. ఆయన వచ్చి మాట్లాడినటువంటి మాటలు మొన్న చెప్పే మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేస్తా ఉన్నాం. బుడమేరులో పక్కనే బుడమేరు ఉండటం మూలంగా ఆ బుడమేరు నీరు కలుషితం అయిపోయిందని చెప్పి పోయిన సంవత్సరం ఇలాగే ప్రబలింది కదా, రెసిడెన్షియల్ స్కూల్స్ లో అన్ని చోట్ల ప్రబలింది కదా. అప్పుడు కూడా మేము ముత్తుకున్నాం కదా. పోయిన గవర్నమెంట్ లో వాటర్ టెస్ట్ చేయడానికి టెస్టులు ఇచ్చాం, అన్నీ చేసాం. చాలా సింపుల్ గా మనం సురక్షిత నీరు ఇస్తున్నామా లేదని తెలియజేయడానికి టెస్టులు ఇచ్చామని, కిట్లు ఇచ్చామని చెప్పాం కదా. అప్పుడు కూడా చెప్పాం. ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాట. చిన్న టెస్టులు చేస్తే అయిపోయేదానికి నీటి ద్వారా ఫుడ్ ద్వారా వచ్చేదాన్ని ఈ విధంగా చేశారంటే ప్రజారోగ్యం పట్ల ఇంతకు ముందు పోయిన సంవత్సరం ఈ అనుభవం ఉన్న తర్వాత కూడా ఇప్పుడు ఇలా చేశారంటే, అందులోనూ విజయవాడలో 40 పైన అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి.
5,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. 225 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అలాంటి టౌన్లో సురక్షిత మంచినీళ్ళు ఇవ్వలేకపోయాం. ఒకవేళ ఒక కేసు వచ్చింది, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం? హ్యాండిల్ చేసే విధానం ఏంటి? మీకు ఇక్కడ కనపడుతుంది టిప్ ఆఫ్ ఐస్బర్గే. అంటే ఒక ఐస్ని కనుక నీళ్ళలో వదిలితే కొంచెం టిప్పే కనపడద్ది, మిగతా కింద చాలా ఉంటది. అలాగే ఇక్కడ ప్రభుత్వం చెప్పే లెక్కలకి హైదరాబాద్ హయత్ నగర్ శృతి మించుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజుకు పెరుగుతున్నాయి. మత్తులో రోడ్డుపై వెళ్లే వారిపై దాడులకు పాల్పడుతున్నారని కాలనీవాసులు చెబుతున్నారు. రోడ్లపై తిరుగుతూ అమ్మాయిలను సైతం వేధిస్తున్నారని వాపోతున్నారు. గంజాయి బ్యాచ్ ను ఎదిరిస్తే కిడ్నాప్ చేసి దాడి చేస్తున్నారని, కొట్టుకుంటూ వీడియోలు తీసి శునకానందం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ నిమిషం మనసును ఉలిక్కి పడేలా చేసే ఇండియా పాక్ మ్యాచ్లు గతంలో ఎలాంటి సందడి నెలకొల్పాయో అందరికీ తెలిసిందే. అయితే తాజా పరిస్థితులు ఈ హై వోల్టేజ్ మ్యాచ్ పై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. మ్యాచ్ను నేరుగా వీక్షించేందుకు అభిమానులు, సెలబ్రిటీలు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయినా స్టేడియంలో ఆకుపచ్చ గ్యాప్లు కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు మొదట స్టాండర్డ్ టికెట్ ధరను 45 దీర్ఘంస్ నిర్ణయించినప్పటికీ స్పందన తక్కువగా ఉండడంతో ధరను 350 దీర్ఘంస్ వరకు తగ్గించారు. అయినప్పటికీ టికెట్లు అమ్ముడు పడలేదు. అంతేకాదు 2 ప్రీమియం సీట్లకు ధర ఏకంగా 4 లక్షల రూపాయలు ఉండడంతో వాటికి స్పందన మరింత తగ్గిపోయింది. ఎప్పుడు హవా చేస్తూనే ఉండే ఈ పోరుకు ఇలా స్పందన తగ్గిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ రోజు హిందీ దివస్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు కీలక సందేశంతో పాటు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్దం భారతీయ భాషలు, సంస్కృతి పునరుజ్జీవనం పొందిన స్వర్ణ యుగమని అన్నారు. అలాగే ప్రధాని మోదీ UN, G20, SCO వంటి అంతర్జాతీయ వేదికలపై హిందీతో పాటు భారతీయ భాషల్లో మాట్లాడేది దేశ గౌరవాన్ని పెంచారు. ఆజాదీ కా అమృత్ కాల్లో వలసవాద చిహ్నాల నుండి దేశాన్ని విడిపించడానికి ప్రధాని పంచ్ ప్రాణ్ను ప్రవేశపెట్టారు. భాషలు అందులో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ సందర్భంగా షా చెప్పుకొచ్చారు. అలాగే భారతదేశం ప్రాథమికంగా భాష ఆధిపత్యం దేశం. మన భాషలు చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, జ్ఞానం, సైన్స్, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతను తరతరాలకు అందిస్తున్నాయి. భాషలు మనకు ఐక్యతను, అభివృద్ధిని అందించే శక్తిని కలిగి ఉన్నాయి. స్వతంత్ర ఉద్యమంలో హిందీతో పాటు అన్ని భారతీయ భాషల కవులు, రచయితలు, నాటకకర్తలు జానపద కథలు, పాటలు, నాటకాల ద్వారా స్వేచ్ఛాభావాన్ని బలపరిచారు. వందే మాతరం, జై హింద్ వంటి నినాదాలు భాషా మేల్కొల్పు నుండి పుట్టాయని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అలాగే 1942 సెప్టెంబర్ 14న దేవనాగరి లిపిలో వ్రాయబడిన హిందీని అధికారిక భాషగా ప్రకటించారని, ఈ రోజు మనకు భాషల ఏకత, భారతీయ సంస్కృతిని గుర్తు చేసిందని ఈ సందర్భంగా అమిత్ షా తన సందేశంతో చెప్పుకొచ్చారు.
हिंदी दिवस की हार्दिक शुभकामनाएं। अपना भारत मूलतः भाषा प्रधान देश है। हमारी भाषाएं सदियों से संस्कृति, इतिहास, परंपराओं, ज्ञान, विज्ञान, दर्शन और आध्यात्म को पीढ़ी दर पीढ़ी आगे बढ़ाने की सशक्त माध्यम रही है। हिमालय की ऊंचाइयों से लेकर दक्षिण के विशाल समुद्र तटों तक, मरुभूमि से लेकर बीहड़ जंगलों और गांव की चौपालों तक, भाषाओं ने हर परिस्थिति में मनुष्य को संवाद और अभिव्यक्ति के माध्यम से संगठित रहना और एकजुट होकर आगे बढ़ने के लिए मार्ग दिखाया है। मिलकर चलो, मिलकर सोचो, मिलकर बोलो, यही हमारी भाषाई सांस्कृतिक चेतना का मूल मंत्र रहा है। भारत की भाषाओं की सबसे बड़ी विशेषता यह रही है कि उन्होंने हर वर्ग और समुदाय को अभिव्यक्ति का अवसर दिया। पूर्वोत्तर में बिहू का गान, तमिलनाडु में ओवियालू की आवाज, पंजाब में लोहड़ी के गीत, बिहार में विद्यापति की पदावली, बंगाल में बाउल संत के भजन, कजरी गीत, भिखारी ठाकुर की विदेशियां, इन सब ने हमारी संस्कृति को जीवन और लोक कल्याणकारी बनाया है। मेरा स्पष्ट मानना है कि भाषाएं एक दूसरे की सहचर बनकर एकता के सूत्र में बंधकर आगे बढ़ रही है। संत तिरुवल्लुवर को जितनी भावुकता से दक्षिण में गाया जाता है, उतनी ही रुचि से उत्तर में पढ़ा जाता है। कृष्णदेवराय जितने लोकप्रिय दक्षिण में हुए, उतने ही उत्तर में भी हुए। सुब्रमण्यम भारती की राष्ट्र प्रेम से ओतप्रोत रचनाएं हर क्षेत्र के युवाओं में राष्ट्र प्रेम को प्रबल बनाती हैं। गोस्वामी